ది నల్గొండ టిప్పర్ల యజమానుల అసోసియేషన్ నూతన కమిటీ ఎంపికైంది. అధ్యక్షుడిగా కంచరకుంట్ల వెంకటరెడ్డి ఎంపిక కాగా, కార్యదర్శిగా జరిపోతుల ఉపేందర్ గౌడ్ ఎంపికయ్యారు. నల్గొండ టిప్పర్ల యజమానుల సమావేశం ఆదివారం గౌడ్ సంఘం భవనంలో జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా ది నల్గొండ టిప్పర్ల యజమానుల అసోసియేషన్ను ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా కంచరకుంట్ల వెంకటరెడ్డి ఎంపిక కాగా, ఉపాధ్యక్షుడిగా శ్యామల శ్యాంసుందర్ రెడ్డి ఎంపికయ్యారు. సలహాదారుడుగా ఉట్కూరు వెంకటరెడ్డి, కార్యదర్శిగా జరిపోతుల ఉపేందర్ గౌడ్, సహాయ కార్యదర్శి మహేష్, ప్రచార కార్యదర్శిగా జరిపోతుల అశోక్, కోశాధికారిగా బొంగరాల శంకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కృష్ణ, శంకర్, వాసు, మోహన్ రెడ్డి, జగన్, లింగస్వామి ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నల్గొండ టిప్పర్ల యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడు కంచరకుంట్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎంపిక చేసిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. టిప్పర్ల యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రోజు నల్గొండ పట్టణం టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ టిప్పర్ ఓనర్స్ అందరికీ నాకు ఎన్నుకున్నందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాను. నల్గొండ పట్టణంలో కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు. దాని గురించి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య మాకు ట్రాఫిక్ సమస్య ఉంది. పోలీసు వాళ్ళు మాకు చాలాను కొట్టి 1600 రూపాయలు రాస్తున్నారు. రోజు ఈ విధంగా రోజు 1600 లెక్కపోతే మాకు ఈఎంఐ కట్టడానికి వెళ్తలేదు. డ్రైవర్ జీతాన్ని లేకపోతున్నాము. ఇప్పటికీ వర్కులు లేవు మాకు. వర్కులు దీని విషయాలలో పోలీస్ సిబ్బంది కానీ, ఎస్పీ గారు కానీ, మాకు ట్రాఫిక్ వాళ్ళు కానీ దయచేసి మాకు నల్గొండ పట్టణానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆర్టీఓ వాళ్ళు కానీ, నెక్స్ట్ మైనింగ్ వాళ్ళు కానీ మాకు ఎలాంటి ఓవర్లోడ్ వస్తాయి బండ్లల్లో, దానికి కేసులు రాయకుండా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమస్యలను మొత్తం మేము ఏకగ్రీవంగా కోరుతున్నాం వాళ్ళని చేయాలని. ఒకటి మాకు గవర్నమెంట్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాకు ఎలాంటి ఆఫీసు లేదు. మాకు ఆటో నగర్ తరపున కానీ, లేకపోతే మాకు ఇక్కడ ల్యాండ్ కానీ చూపిస్తే మేము ఒకటి ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకుంటాము. త్వరలో కలెక్టర్ గారు కానీ, మన రాష్ట్ర మంత్రివర్గ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలుస్తాము. దీని ద్వారా వాళ్ళు కూడా స్పందించి మాకు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మా టిప్పర్ ఓనర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు నల్గొండ టౌన్లో టిప్పర్లు ట్రాఫిక్లో వెళ్తుంటే మాకు ట్రాఫిక్ వాళ్ళు కేసులు రాసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇదొకటి సమస్య. ఇంకో సమస్య ఏంటంటే, ఆర్టీఓలు మాకు బండ్లు ఓవర్లోడ్ వస్తున్నాయి. అవి కూడా కొంచెం విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ ఓవర్లోడ్ కేసులు కూడా రాయొద్దు. మైనింగ్లో కేసులు రాస్తున్నారు. ఇట్లాంటి సమస్యలు ఉన్నందువల్ల మేము ఈయనను ఏర్పరచుకొని అందరికీ తెలియజేస్తున్నాము. నూతనంగా ఎన్నుకున్న ఈ టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షునిగా కంచరకుంట్ల వెంకటరెడ్డి అన్నని, అధ్యక్షునిగా శ్యామల శ్యాంసుందర్ రెడ్డి అన్నని, ఉపాధ్యక్షునిగా గౌరవాధ్యక్షునిగా ఉట్కూరు వెంకటరెడ్డి సార్ గారిని, మరియు కార్యదర్శిగా జరిపోతుల ఉపేందర్ గౌడ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా అభినందనీయం. ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన కంచరకుంట్ల వెంకటరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే ఒక టిప్పర్ అంటే ఒక్కడే కాదు, దాని కింద ఎంతోమంది లేబర్ బతుంటారు, డ్రైవర్ బతుంటారు. ఈరోజు మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ మోటార్ ఫీల్డ్ అంటే మార్కెట్లో చీప్ అయిపోయింది ఇప్పుడు. దాని ఉద్దేశించే ఈరోజు ఒక 100-150 మంది ఓనర్లు అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరియు అన్నను అధ్యక్షంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటి మా సమస్య ఏంటంటే, టౌన్లో మొత్తం ఆకాంక్షలు విధించారు. టౌన్లోకి పెద్ద వెహికల్స్ వెళ్తే 1600 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. ఈరోజు ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం వల్ల జీవనాధారం బరువైపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా మా మీద దయ ఉంచి చూసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.